షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత భారత్పై ట్రంప్ కార్యవర్గం అక్కస్సు మరింత పెరిగిపోయింది. ఎస్సీఓ సదస్సు మొత్తం నాటకీయంగా ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అభివర్ణించారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన నోటిదురుసు వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని మరోసారి తప్పుపట్టిన బెసెంట్ ఆ చర్యలు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎగదోసేలా ఉన్నాయన్నారు. ఏది ఏమైనా భారత్ మాత్రం అతిపెద్ద ప్రజాస్వామ్యమన్న బెసెంట్ దాని విలువలు అమెరికాకు దగ్గరగా ఉంటాయని, చైనా రష్యాలకు కాదని తెలిపారు. చైనా, భారత్, రష్యా యుద్ధానికి బలం చేకూరుస్తుండటం వల్లే తాము మిత్రదేశాలు రంగంలోకి దిగామని బెసెంట్ పేర్కొన్నారు. భారత అమెరికా బంధం బలమైన పునాదులపై ఉందన్న ఆయన ఇరు దేశాలు అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునే సత్తా కలిగి ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో భారత్పై ఆంక్షలకు వాణిజ్య చర్చలు మందకొడిగా సాగడం కూడా ఓ కారణమని వివరించారు. రష్యాపై చర్యలకు అన్ని ఆప్షన్లు తమ పరిశీలనలో ఉన్నట్లు బెసెంట్ పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో మరోసారి భారత్పై తన నోటికి పని చెప్పారు. అతిపెద్ద నియంతలతో కలిసి ప్రధాని మోదీ వేదిక పంచుకోవడం సిగ్గుచేటన్నారు. భారత్, ఐరోపా, ఉక్రెయిన్తో కలిసి పనిచేయాలని, రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయాలన్నారు.